హలో అండి. ఈరోజు మనం మ్యాపింగ్ గురించి మాట్లాడుకుందాం. ఓకే. మ్యాపింగ్ గురించి ఈరోజు మనం డిస్కషన్ చేద్దాం. థియరిటికల్‌గా కొంచెం, ఆ తర్వాత ప్రాక్టికల్‌గా 1 బై 1 మొత్తం అయితే సిరీస్ లాగా వస్తుంది. మ్యాపింగ్‌కి సంబంధించి మొత్తం దాంట్లో ఉన్నటువంటి ప్రతి ఆప్షన్ ఉన్నది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతది. ముందుగా చూసుకున్నట్లయితే మ్యాపింగ్ అన్నది ఎందుకు వాడతామంటే, ఒక స్ట్రక్చర్ ఉందనుకోండి. ఒక స్ట్రక్చర్ నుంచి ఇంకో స్ట్రక్చర్‌కి మార్చాలి. మన రిక్వైర్మెంట్ స్ట్రక్చర్ ఇది. ఇది వచ్చేసేసి అవైలబుల్ స్ట్రక్చరు. ఒక స్ట్రక్చర్ నుంచి ఇంకో స్ట్రక్చర్‌కి కన్వర్ట్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే, మనం ఇట్లా మ్యాపింగ్ ఇట్లా యూజ్ చేసి మనమైతే మన రిక్వైర్మెంట్‌ని బట్టి, ఆ స్ట్రక్చర్‌ని బట్టి మనమైతే మ్యాపింగ్ అన్నది చేస్తాం. ఎగ్జాంపుల్‌కి చూసుకున్నట్లయితే ఓ శాంపిల్ మ్యాపింగ్ గురించి ఇప్పుడు నేను మీకు సింపుల్‌గా ఒకటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మీకు అర్థమైపోతది. ఇది థియరిటికల్‌గా. ఆ తర్వాత మనం రియల్ టైమ్‌లో ఎట్లా ప్రాక్టీస్ చేస్తాం ఏంటన్న దాని గురించి కూడా దాంట్లో మనకి ఏమేమి అవసరం అన్న దాని గురించి కూడా చెబుతాను. ముందుగా మ్యాపింగ్‌లో మనకి చూసుకున్నట్లయితే ఎగ్జాంపుల్‌కి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ స్టూడెంట్‌కి సంబంధించిందైతే నేను ఒక డేటా అన్నది రెడీ చేస్తా. ఓకే. ఇందులో ఒక స్టూడెంట్‌కి సంబంధించినటువంటి నేము, ఐడి నెంబరు అన్నది నేను తీసుకుంటున్నా. ఫస్ట్ అతనికి ఫస్ట్ నేము చూసుకున్నట్లయితే ఎస్, ఓకేనా. ఆ తర్వాత లాస్ట్ నేమ్ చూసుకున్నట్లయితే ఏమిద్దాం, ఎస్ఎన్. ఓకే. ఆ తర్వాత లాస్ట్ నేమ్ క్లోజ్ చేసేసాను. ఇది XML డేటా సంబంధించింది. ఓకేనా. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అయిపోయింది కదా. ఇంకా అతనికి ఏముంది, ఐడి. ఓకే. ఇక్కడ ఐడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే 007 అని ఇచ్చాను. ఇక్కడ మనకి ఐడి, మరి ఇది క్లోజింగ్ ట్యాగ్ ఐడి. ఓకేనా. ఇది మన డేటా. కాకపోతే మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ ఫస్ట్ నేము లాస్ట్ నేమ్ అన్నది కలిసి ఒక వన్ నేమ్లోనే రావాలి. ఈ ఐడి అన్నది సపరేట్ రావాలి. ఓకేనా. ఐడి అన్నది సపరేట్ రావాలి. మనకి 2 ఫీల్డ్సే ఉన్నాయి. ఇప్పుడు అవుట్పుట్ చూసుకున్నట్లయితే ఎట్లా రావాలంటే నేము స్టూడెంట్. ఓకేనా. స్టూడెంట్కి సంబంధించినటువంటి క్లోజ్. ఇక్కడ మనకి ఫీల్డ్స్ చూసుకున్నట్లయితే 2 ఉంటాయి. ఫస్ట్ వచ్చేసేసి నేమ్ అని ఉంటుంది. ఆ తర్వాత సెకండ్ చూసుకున్నట్లయితే ఐడి అని ఉంటుంది. ఇప్పుడు మనకేంటంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 2 3 ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 2 ఉన్నాయి. దీన్ని మనం కంబైన్ చేసి మనం యాడ్ చేసి అయితే ఒక మ్యాపింగ్కి అవుట్పుట్ లాగా అయితే తేవాలి. ఓకేనా. ఇక్కడ మనకు ఫైనల్గా అవుట్పుట్ ఎట్లా వస్తుందంటే ఎస్ఎన్ కలిసి దీనికి వస్తుంది. ఐడి అన్నది ఉంది చూసారా, 007 అని ఉంది కదా. ఈ 007 అని ఉంది కదా, ఇది వచ్చేసి దీనికి వస్తుంది. ఓకేనా. ఈ విధంగా మనమైతే మ్యాపింగ్ రియల్ టైంలో అయితే యూస్ చేస్తాం. ఇంకా చాలా మనకి కండిషన్స్ కూడా ఉంటాయి. కండిషన్స్ ఎట్లా ఉంటాయంటే మనకి ఎగ్జాంపుల్కి ఇఫ్ ఎల్స్ కూడా వాడతాం. దాని తర్వాత బులియన్కి సంబంధించినవి వాడతాం. ఆ తర్వాత ట్రూ ఫాల్స్ అయితే ట్రూ ఫాల్స్ టేబుల్ కూడా మనకి ఇందులో అవసరం ఉంటుంది. మనం మనకి యాక్చువల్గా కోడింగ్లో రాయాల్సినటువంటి పార్ట్ని కూడా మనం ఏంటంటే మ్యాపింగ్ ద్వారానే రిక్వైర్మెంట్ని మనం ఇమాజిన్ చేసి మన రిక్వైర్మెంట్ని ఎట్లా తేగలం అన్నది మనం మ్యాపింగ్లో ప్రతి పార్ట్ తెలిస్తేనే మన రిక్వైర్మెంట్ అన్నది ఫుల్ఫిల్గా సాటిస్ఫై చేయగలం. ఓకేనా. ఇందులో మనకి సాటిస్ఫై కాకపోదు, ఇంకా ఛాన్స్ లేదు అన్నప్పుడు మాత్రమే మనం గ్రూవీని వాడతాం. గ్రూవీ స్క్రిప్టింగ్ కూడా వాడొచ్చు మ్యాపింగ్లో. దాని గురించి కూడా నేను మీకు ఆల్రెడీ గ్రూవీ స్క్రిప్టింగ్ సంబంధించి ఎట్లా మ్యాపింగ్కి సంబంధించి గ్రూవీ స్క్రిప్ట్కి సంబంధించిన క్లాస్లో నేనైతే చూపించడం జరిగింది. అది గ్రూవీ స్క్రిప్ట్లో ఒకసారి చూస్తే మీకు తెలుస్తుంది. దానికి మనకి ప్రీ డిఫైన్డ్ ప్యాకేజెస్ ఉంటాయి. లేదు ప్యాకేజెస్ మనకి అవైలబుల్ లేదన్నప్పుడు మన రిక్వైర్మెంట్ మనకు ప్రీ బిల్డ్ ప్యాకేజెస్ ఫ్రీగా ఉన్నాయి, ఎస్ఏపి హెల్ప్ సంబంధించినటువంటి దాంట్లో లేవనుకోండి, అప్పుడు మనం గ్రూవీ స్క్రిప్ట్లో రాసి మ్యాపింగ్ అనేది సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది. సో రిక్వైర్మెంట్ని బట్టి చేస్తాం. ఓకే. ఇప్పుడు మనం
మ్యాపింగ్కి సంబంధించి మనం అసలు ఫస్ట్ ప్యాలెట్ అన్నది యాడ్ చేసిన తర్వాత దాంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి ఏంటి అన్నది మీకు క్లియర్గా 1 by 1 అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చలో చూద్దాం. మనకి దీనికి విజువల్ ఫైల్స్ కావాలి, ఆ తర్వాత ఎక్స్ఎస్టీ కావాలి. ఓకే, ఇవన్నీ మీకు ఎట్లా మనకి వస్తాయి ఏంటి అన్న దాని గురించి మొత్తం అయితే నేను మీకు చూపిస్తాను. చలో అది 1 by 1 చూద్దాం. హోమ్ స్క్రీన్కి వెళ్దాం. హలో అండి, ఈరోజు మనం మ్యాపింగ్ గురించి అయితే 1 by 1 స్టార్ట్ చేద్దాం. ఈరోజు నుంచి మ్యాపింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. మనకి మ్యాపింగ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక ఇప్పటి నుంచి మనం డైలీ ఒక మ్యాపింగ్కి సంబంధించి మొత్తం దాంట్లో ఉన్నటువంటి ఆప్షన్స్ మొత్తం నేర్చుకుందాం. ఓకే, మ్యాపింగ్ కదా ఏమేమి అని ఇస్తానా. ఓకే, ప్యాకేజ్ నేమ్ అనేది క్రియేట్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ నుంచి సేవ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఒక ఆర్టిఫాక్ట్ అనేది తీసుకుంటా. ఆర్టిఫాక్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంటిగ్రేషన్ ఫ్లో, ఇక్కడ జస్ట్ అని పెడుతున్నా, మెసేజ్ మ్యాపింగ్కి సంబంధించి కాబట్టి. ఓకే, ఓకే, ఇప్పుడు మనం దీంట్లో వచ్చేసి ఒకటి HTTPS ప్రోటోకాల్ని వాడుతున్నాం సెంటర్ సైడ్. రిసీవర్ సైడ్ చూసుకున్నట్లయితే మెయిల్ ప్రోటోకాల్ని అయితే యూస్ చేస్తున్నాం. ఓకే, జస్ట్ అని ఇస్తున్నా. దీనికి అడ్రస్ వచ్చేసి, ఆ తర్వాత మెయిల్ సైడ్ కాన్ఫిగరేషన్ చేస్తున్నా. ఇక్కడ smtp.gmail.com. ఓకే, పోర్ట్ నెంబర్ వచ్చేసి 578 కాదు 587. ఆ తర్వాత ఇంటర్నెట్. ఇక్కడ మనం పాస్వర్డ్ ఆల్రెడీ యూజర్ క్రెడెన్షియల్స్ సేవ్ చేసుకుని ఇస్తాను. జీమెయిల్. ఓకే, ఇక సెండర్ ఫ్రమ్ ఎవరిదైతే ఇస్తున్నా వాళ్ళది ఇస్తున్నా. యాప్ పాస్వర్డ్ క్రియేట్ చేస్తాం కదా, ఆ సేమ్ ఈమెయిల్ అడ్రస్ అనేది ఇక్కడ ఇస్తున్నా. ఓకే, ఆ తర్వాత టార్గెట్ ఎవరి మెయిల్కి అయితే వెళ్ళాలో వాళ్ళది ఇక్కడ ఇస్తున్నా. ఓకే, ఆ తర్వాత ఇంకా ఇక్కడ నుంచి ఇంకేం చేంజ్ చేయట్లా, జస్ట్ అంతే. ఆ తర్వాత సెక్యూరిటీ ఇదంతా కామన్, కాకపోతే ఒక సబ్జెక్ట్ మటుకు ఇద్దాం, ఎంఎంకి సంబంధించి కాబట్టి ఓకే, మెసేజ్ మ్యాపింగ్కి అని మనం రియల్ టైంలో కూడా అని పెట్టుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ప్యాలెట్ అయితే యాడ్ చేసుకుందాం. అనకూడదుగా, మెసేజ్ మ్యాపింగ్. ఇక్కడ మనకు మెసేజ్ మ్యాపింగ్లో మనం ప్రధానంగా 3 టైప్స్ అయితే వాడతాం. మనం SAP CPIలో గ్రాఫికల్ మ్యాపింగ్, ఆ తర్వాత గ్రూవీ, ఆ తర్వాత నెక్స్ట్ చూసుకుంటే XSLT. ఓకే, ఈ 3 మనం వాడేది. మ్యాక్సిమం గ్రాఫికల్ మ్యాపింగే మనం ఎక్కువ అయితే ప్రిఫర్ చేస్తాం, వాడతాం కూడా. మ్యాక్సిమం మీ యొక్క సొల్యూషన్ దీంట్లో మీ
గ్రాఫికల్గా మీరు థింక్ చేసి చేసేదాని మీద ఉంటుంది. మ్యాక్సిమం మనకి మ్యాపింగ్ గ్రాఫికల్ మ్యాపింగ్ ద్వారానే వర్క్ మనం అయితే చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇదిగోండి, ఇది మ్యాపింగ్ లోపలికి వచ్చిన తర్వాత ఇదిగోండి ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో దాన్ని చూసుకున్నట్లయితే జనరల్ ఇక్కడ ఏముంది, జస్ట్ మెసేజ్ మ్యాపింగ్ 1 అని వచ్చింది, ఒకటి పెడతాం కాబట్టి. 2 అని పెడితే 2 వస్తుంది, 3 అని పెడితే 2. ఇక్కడ రిఫరెన్స్ టైప్ వచ్చే స్టాటిక్ ఆర్ డైనమిక్ అంటున్నారు. ఇక్కడ నుంచి మనం దాంట్లో నుంచి ఏం తీసుకోవట్లేదు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇదిగోండి ఇక్కడ నుంచి యాడ్ చేస్తున్నా. యాడ్ చేసేది ఇక్కడ ఒక నేమ్ ఇవ్వాలి, ఎంఎం అని ఇస్తున్నా. నేను ఇక్కడ జస్ట్ క్రియేట్ చేస్తున్నా. ఫస్ట్ మీకు అసలు ఇది ఎట్లా ఉంటుంది ఏంటి అన్నది ఇంటర్ఫేస్ అన్నది ఇంట్రడక్షన్ చూపిస్తాను చూడండి. మ్యాపింగ్ లోపలికి వచ్చిన తర్వాత ఇట్లా మన నేమ్ ఇచ్చి లోపలికి వచ్చిన తర్వాత ఇట్లా ఉంటుంది. అక్కడ దానికి సంబంధించిన నేమ్ అయితే ఇక్కడ మీకు రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకేనా. ఇది వచ్చేసి యాడ్ సోర్స్ మెసేజ్ అంటారు, యాడ్ టార్గెట్ మెసేజ్. మీకు వచ్చే మెసేజ్ ఎట్లా ఉండాలి, వెళ్ళే మెసేజ్ ఎట్లా ఉండాలన్న దాని గురించి ఇన్ఫర్మేషన్ అన్నది ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. దీనికోసం మనం సోర్స్ టార్గెట్కి సంబంధించినటువంటి 2 స్ట్రక్చర్స్ అయితే ఇప్పుడు రెడీ చేసుకుందాం. అది ఎట్లా అన్న దాని గురించి నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ నేనైతే మన వెబ్సైట్కి వెళ్ళిపోతున్నా. techcpizone.blogspot.com మన వెబ్సైట్. దీంట్లో వెళ్ళిపోండి మీరు కూడా. వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ మన వెబ్సైట్ని క్లిక్ చేయండి. ఇట్లా పేలోడ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి మీరు డొనేషన్ చేయాలనుకుంటే చేయండి. ఫ్రీ కోర్స్ తీసుకుంటున్న వాళ్ళు, పెయిడ్ కోర్స్ ఉన్నవాళ్ళు ఆల్రెడీ పేమెంట్ కాబట్టి వాళ్ళకి ఏం అవసరం లేదు. ఓకే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ షేర్డ్ కోడ్స్ అని ఉంది కదా, దీంట్లో ఇక్కడ షేర్డ్ XML కోడ్స్ అని ఉన్నాయి చూడండి. ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడ మీరు సెర్చ్ బార్లో ఎంఎం అని టైప్ చేయండి. జస్ట్ ఎంఎం అని టైప్ చేస్తే ఇట్లా మీకు మ్యాపింగ్కి సంబంధించిన కోడ్ వస్తుంది. ఇక్కడ నుంచి కాపీ చేయండి. సో దీన్ని వచ్చేసి ఒక న్యూ ట్యాబ్ అయితే తీసుకోండి. న్యూ ట్యాబ్ తీసుకొని దీంట్లో వేసేసాను. ఇక్కడ లాంగ్వేజ్ అన్నది చూస్ చేసుకోండి. XML అన్నది నేనైతే చూస్ చేస్తున్నా. మనకు వచ్చిన ఫీల్డ్స్ అయితే ఇవి. మనకు అవుట్పుట్ ఎట్లా రావాలన్న దాని గురించి ఇప్పుడైతే నెక్స్ట్. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఇంకో పోస్ట్ మ్యాన్ అయితే తీసుకుంటున్నా. పోస్ట్ మ్యాన్ కదా, సారీ, నోట్ప్యాడ్ ప్లస్ ప్లస్, నోట్ప్యాడ్ ప్లస్ ప్లస్. నోట్ప్యాడ్ ప్లస్ ప్లస్ ఆల్రెడీ ఉంది, ఇంకోటి తీసుకోవడానికి ఉంటుందా? న్యూ విండో తీసుకోవడానికి లేదనుకుంటా. ఓకే, క్లోజ్ విండో ఉందంతే. న్యూ విండో లాగా ఇంకో విండో దీనికి క్రోమ్కి ఉంది చూడండి. ఇక్కడ న్యూ విండో లాగా తీసుకోవడానికి ఉంది, న్యూ విండో అని. దానికి లేదు మనకి. సో ఓకే, ఇట్లా వదిలేయండి. ఇప్పుడు ఇది మనకి స్ట్రక్చర్ కదా, ఇది మనకి XML సంబంధించిన కోడ్. ప్రతి ఫీల్డ్కి ఏమేమి డేటా వస్తుందో చూడండి. నేను ఇంకొక నోట్ప్యాడ్ అయితే తీసుకుంటున్నా, న్యూ ట్యాబ్ తీసుకుంటున్నా. దీంట్లో ఇక్కడ ఈ నోట్ప్యాడ్లో ఈ డేటా అన్నది ఇచ్చాను. మనం అసలు అవుట్పుట్ ఎట్లా తేవాలంటున్నటువంటి టార్గెట్ కోడ్ కూడా ఇప్పుడు రెడీ చేసుకుందాం. ఇది చూస్తే ఇన్కమింగ్ పేలోడ్, ఇదే చూసుకుంటే మన అవుట్పుట్. సారీ, ఇక్కడ నేను రాస్తా. ఓకే, అంతకన్నా ముందు మనం ఒకసారి ఫ్లోకి వెళ్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది సోర్స్ మెసేజ్ కదా. సోర్స్ మెసేజ్ ఇన్పుట్ సైడ్ అయితే ఇది ఇస్తాం. ఓకే,
సోర్స్ అవుట్పుట్ సైడ్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అన్న దాని గురించి ఇప్పుడు చూసుకుందాం. రెండు సేమ్ టు సేమ్ కోడ్సే మీరు చూసినట్లయితే, కాకపోతే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే సోర్స్ సైడ్ డిఫరెంట్గా థింక్ చేస్తాం, ఆ తర్వాత ఇన్పుట్ సైడ్ డిఫరెంట్గా అయితే థింక్ చేస్తాం. ఇక్కడ మనకి దీంట్లో ఏంటంటే మీకు అంటే ఎక్స్ట్రా యాడ్ ఆన్ లేదు, లేకపోతే దీంట్లో కూడా మీకు ఇట్లా చూపిస్తే బాగుండేది. వ్యూ XML ఉంటే బాగుంటుంది. ఓకే, వదిలేయండి. నేనైతే ఇది వచ్చేసేసి ఇన్కమింగ్కి సంబంధించి మీరు కూడా ఇట్లా డేటా అన్నది అసలు మీరు ఎట్లా రెడీ చేసుకుంటారు రియల్ టైంలో అన్న దాని గురించి ఎగ్జాంపుల్తో నేను చదువుతున్నాను ఇప్పుడు. ఇది మీరు క్లియర్గా చూడండి, ఓకేనా. ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇవేం లేదు, నేను జస్ట్ నేమ్ అని ఇస్తాను. ఓకే, ఆ తర్వాత అట్లానే ప్రతిదానికి నేను నేమ్ అయితే ఇస్తాను. నేను ఏం చేస్తున్నాను చూడండి, నేను చెప్పట్లేదు అనుకోకండి, ఎందుకంటే నేను చూతా చేయడం అంటే ఇది కోల్డ్ వల్ల ఏదైనా మిస్టేక్ వస్తుంది. నేను తర్వాత మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు అసలు నేను ఏం చేస్తున్నాను అన్నది మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇప్పుడు మీకు అవుట్పుట్ టార్గెట్ ఇన్పుట్ టార్గెట్ అన్నది మీకు అర్థమైందా? ఒకసారి నేను ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మీరు చూడండి, దీంట్లో మనకి ఇన్పుట్ సంబంధించిన సోర్స్ చూసుకున్నట్లయితే ఎట్లా వచ్చిందంటే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని చెప్పి వచ్చింది. కాకపోతే మన క్లయింట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే నాకు రెండు సపరేట్గా కాకుండా రెండు కంబైన్ అయ్యి ఒక నేమ్ లోపలికి రావాలని చెప్పి క్లయింట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. సో దాని గురించి ఈరోజు మనం కాన్సెప్ట్ అయితే చెబుతాను, ఇది ఎట్లా పనిచేస్తుంది ఏంటన్న దాని గురించి. ఇది మ్యాపింగ్ లెవెల్లో మనం ఎట్లా చేస్తామన్న దాని గురించి చూపిస్తాను ఇప్పుడు నేను మీకు, ఓకేనా. ఇది ఇక్కడ నుంచి కాపీ చేస్తున్నా సోర్స్ అవుట్పుట్ ఇది. దీన్ని ఇంకొక ట్యాబ్ అయితే తీసుకొని దాంట్లో అయితే యాడ్ చేస్తాను. దీంట్లో అయితే ఇంకా క్లియర్గా మీకు కనిపిస్తుంది. ఓకే, దీన్ని మినిమైజ్ చేసేస్తున్నా, దీన్ని అయితే ఎక్స్టెండ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇది మనకు వచ్చేసేసి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది మనకు వచ్చేసేసి అవుట్పుట్కి సంబంధించిన సోర్సు. సో ఇక్కడ మనకి ఎటువంటి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ నుంచి ఎటువంటి డేటా అన్నది తీసుకోవట్లేదు నేను. మీరు సేమ్ XMLని అయినా సరే యూజ్ చేసి అవుట్పుట్ అయితే తేవచ్చు, దాని గురించి కూడా చెబుతాను. ఇట్లా మీరు ఏంటంటే వాళ్ళు మీకు టార్గెట్ సైడ్ ఎట్లా రావాలి అవుట్పుట్, ఇన్పుట్ సైడ్ ఎట్లా రావాలి అవుట్పుట్ అన్నది మీకు రిక్వైర్మెంట్ చెబుతారు. దాన్ని బట్టి వాళ్ళు మనకి ఇట్లా XML కోడ్ ఇది మొత్తం మనం రెడీ చేసుకోవాల్సిన అవసరం లేదు రియల్ టైంలో, కొన్ని సందర్భాల్లో తప్ప, ఓకేనా. మ్యాక్సిమం ఏంటంటే మనము
వాళ్ళే మనకి ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ నుంచి మొత్తం అయితే డేటా మొత్తం నేనైతే రిమూవ్ చేస్తున్నా. ఓకే, మొత్తానికి సేమ్ స్టూడెంట్కి సంబంధించి సేమ్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఒకదాని నుంచి తీసుకొని మొత్తానికి అదే అప్లై చేసేస్తున్నా. ఓకే, ఓకే, నేనేం చేస్తున్నానో మీకు అర్థమైంది కదా. ఓకే, ఇది మనకి అవుట్పుట్ ఏది రావాల్సింది. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 2 ఫీల్డ్స్ ఉన్నాయి. 2 ఫీల్డ్స్లో రావద్దు, నాకు ప్రతి ఒక్కళ్ళ నేమ్ వచ్చేసి సింగిల్ ఫీల్డ్లో రావాలి యాడ్ అయ్యి. ఓకేనా, అది మన అయితే కాన్సెప్ట్. ఇప్పుడు ఇది ఎట్లా వస్తుంది ఏంటన్న దాని గురించి ఇప్పుడు నేను 1 by 1 మీకు మ్యాపింగ్ చేసి చూపిస్తాను. ముందు ఇది మ్యాపింగ్కి సంబంధించినటువంటి ఇది ఇన్పుట్, సోర్స్ ఇన్పుట్ ఇది. ఓకేనా, సోర్స్ ఇన్పుట్కి సంబంధించిన కోడ్ కదా. ఇది వచ్చేసి మనం ఎక్కడి నుంచి కాపీ చేసుకున్నాం, ఇది కూడా మన వెబ్ పేజ్లో మన వెబ్సైట్లో షేర్డ్ కోడ్స్ అని ఉంటుంది. షేర్డ్ కోడ్స్లో ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని క్లిక్ చేస్తే మీరు ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అని సెర్చ్ చేయగానే ఇది మీకు వస్తుంది. ఓకేనా, ఇప్పుడు టార్గెట్ కావాలి కదా, టార్గెట్కి సంబంధించిన కోడ్ కూడా నేను యాడ్ చేస్తాను. ఒక్క నిమిషం. ఇదిగోండి, మన వెబ్సైట్లో అయితే నేను అప్డేట్ చేశాను చూడండి. ఇది వచ్చేసేసి మనకి ఇన్పుట్కి సంబంధించిన కోడ్. మనకి దీంట్లో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్, ఆ తర్వాత జెండరు, ఆ తర్వాత డిపార్ట్మెంటు, సిజీ, జీపీఏ ఇట్లా వచ్చింది. కాకపోతే ఇక్కడ మనకి అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నది వచ్చేసి క్లయింట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి అవుట్పుట్ చూసుకున్నట్లయితే ఐడి నెంబరు నేమ్ అనే చోట ఇక్కడ ఏమని ఉందంటే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని ఉంది. ఇట్లా వద్దు, నాకేంటంటే 2 కలిపేసి రావాలని చెప్పి ఇతనైతే అడుగుతున్నాడు. సో దీని గురించి ఇప్పుడు మనం 1 by 1 అయితే ఈ ఫ్లోలో మనం మ్యాపింగ్ లెవెల్లో ఎట్లా డెవలప్ చేస్తాం అన్న దాని గురించి చూద్దాం. ఓకేనా, అవుట్పుట్ ఇట్లా రావాలి, ఇన్పుట్ ఫీల్డ్స్ అయితే ఇట్లా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు దానికోసం వచ్చేసి మనం మ్యాపింగ్కి వెళ్ళిపోదాం. మ్యాపింగ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే ఇక్కడ సోర్స్ ఫైల్ని యాడ్ చేయమని అడుగుతుంది. యాడ్ చేయమని అడుగుతుంటే ఇక్కడ చూసుకున్నట్లయితే గ్లోబల్ రిసోర్సా లోకల్ రిసోర్సా అని చూపిస్తుంది. మనమైతే ఇప్పుడు ప్రజెంట్ లోకల్ రిసోర్స్ అయితే వాడుతున్నాం. గ్లోబల్ రిసోర్స్ అయితే అనేది అంటే ఏంటంటే గ్లోబల్గా డిక్లేర్ చేసి మనం ఇక్కడ రీయూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ లోకల్ రిసోర్స్ కోసం మనం ఒక ఫైల్ని అయితే చూస్ చేయాలి. దానికి సంబంధించి మనకి ఇక్కడ ఏమైనా ఫైల్స్ ఉన్నాయా ఇప్పుడు ప్రజెంట్ మ్యాపింగ్ లెవెల్లో చేయడానికైతే SAP CPI ఇన్పుట్ ఏం లేదు. ఇక్కడ మనం ఆ ఫైల్ని అయితే రెడీ చేసుకుందాం. దానికోసం వచ్చేసేసి మనకు ఒక వెబ్ టూల్ అయితే అవసరం ఉంటుంది. దానికోసం వచ్చేసి మన వెబ్సైట్కి మన వెబ్సైట్కి వెళ్ళిపోయిన తర్వాత హోమ్ స్క్రీన్ మీదకి వెళ్తే ఇక్కడ మనకి XML to XST కన్వర్టర్ అని చూసారా, దీన్ని క్లిక్ చేయండి. మ్యాక్సిమం మన వెబ్సైట్లోనే ఉంటాయండి, మొత్తం మీరు బయట గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేసుకునే పని లేదు అంతగా. ఓకేనా, దీన్ని ఇక్కడ నుంచి తీసేస్తున్నా. ఇక్కడ నుంచి తీసేసిన తర్వాత మన ఇన్పుట్ టు మెసేజ్ ఉంది చూసారా, ఇదిగోండి దీన్ని తీసుకుంటున్నా, కాపీ చేస్తున్నా. కాపీ చేసి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడైతే పేస్ట్ చేస్తున్నా. ఓకే, కరెక్ట్గా ఉందా లేదా అన్నది ఇక్కడ నుంచి చెక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఐఎమ్ నాట్ రోబోట్ అని ఇక్కడ నుంచి XSDని అయితే రెడీ చేస్తున్నా. XSD ఫైల్ ఇట్లా ఉంటుందండి మనకి. ఇక్కడ అన్బౌండ్ అని ఉంది. ఇక్కడ మీరు 121, 120, 021 ఇట్లా ఉంటుంది మీకు మ్యాపింగ్. నేను రాబోయే నెక్స్ట్ సెషన్స్లో వాటి గురించి కూడా క్లియర్గా చదువుతాను. ఫస్ట్ మనకి మ్యాపింగ్ అన్నది ఎట్లా చేస్తాం అన్నది మీకు తెలియాలి కాబట్టి నేను సింపుల్గా నేనైతే చూపిస్తున్నా. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే నోట్ ప్యాడ్కి వెళ్తాను. నోట్ ప్యాడ్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ న్యూ ట్యాబ్ ఒకటి తీసుకుంటున్నా. న్యూ ట్యాబ్ తీసుకొని ఆ XSD ఫైల్ని ఇక్కడైతే నేను కాపీ చేసింది ఇక్కడ పేస్ట్ చేశాను. ఇక్కడ సేవ్ యాజ్ దగ్గరికి వెళ్తాను. సేవ్ యాజ్. ఓకే, సేవ్ యాజ్లో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇన్పుట్ కదా, ఇన్పుట్ రిసోర్స్ కదా ఇది, సారీ ఇన్పుట్టేగా, ఒక్క నిమిషం. అవుట్పుట్ ఇది. ఓకే, సోర్స్ ఇన్పుట్ ఇది. సోర్స్ ఇన్పుట్ అని పేరు పెడుతున్నా.
XST ఓకే. ఇక్కడ నుంచి ఆల్ టైప్స్ అన్న సెలెక్ట్ చేయండి. ఓకే, ఇక్కడ నుంచి జస్ట్ నేను ఇది ఎక్కడ సేవ్ చేస్తున్నానంటే మ్యూజిక్లో అయితే సేవ్ చేస్తా. మ్యూజిక్లో ఓకే, మ్యూజిక్లో అయితే సేవ్ చేస్తున్నా. ఓకే చేశాను. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇదైతే మనకి సేవ్ చేసిన తర్వాత ఈ విధంగా కలర్ అయితే చేంజ్ అయ్యింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే స్టూడెంట్స్ అన్నది మన పేరెంట్ హెడర్. దాని లోపల చూసుకున్నట్లయితే ఇది స్టూడెంట్ అని చూసారా, మీకు నేను ఒకసారి ఇదిగోండి స్టూడెంట్స్ అన్నది పేరెంట్, దాని లోపల స్టూడెంట్ అనేది చైల్డ్ అనమాట. చైల్డ్కి సబ్ నోడ్స్ ఉన్నాయి మళ్ళీ. ఓకేనా, ఇక్కడ అదే విధంగా మీరు చూసుకున్నట్లయితే XSTలో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది పేరెంట్. ఓకేనా, ఆ తర్వాత ఇది వచ్చేసి దాని చైల్డ్ నోడ్. చైల్డ్ లోపల సబ్ నోడ్స్ అయితే ఇవి. ఓకేనా, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవి అన్బౌండ్ అని చెప్పి ఇక్కడ మనకి టైప్స్ ఉంటాయండి. దాని గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. మీరు కానీ ఇక్కడ మన ఈ బ్లాగ్ని చూసుకున్నట్లయితే ఈ బ్లాగ్ నేను తొందరలోనే పబ్లిష్ చేస్తాను. ప్రజెంట్ ఇది అప్డేటింగ్ స్టేట్లో ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు వచ్చేసేసి అకరెన్సెస్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. SAP CPAలో మ్యాపింగ్ టైప్స్ మొత్తం ఎన్ని టైప్స్ ఉన్నాయి ఏంటి. ఆ తర్వాత మనకి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అకరెన్స్కి సంబంధించినటువంటి ఇదిగోండి ఇక్కడ అకరెన్స్కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇట్లా మీకు ప్రతి కోడ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్తో సహా మొత్తం అయితే మీకు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇదిగోండి అకరెన్స్. ఇక్కడ మీరు ఇది ఇంకా క్లియర్గా మీకు అర్థమవుతుంది. 1 to 1 అంటే ఏంటి, ఎలిమెంట్ మస్ట్ అపీర్ ఎగ్జాక్ట్లీ వన్స్, అంటే ఒక్కసారైనా మనకు ఆ ఎలిమెంట్ అన్నది రావాలి. ఇప్పుడు మనం దీని గురించే చేస్తున్నాం. రాబోయే క్లాసెస్లో ఈ మొత్తం అయితే మీకు నేను 1 by 1 అయితే చూపిస్తాను. కాకపోతే ఇక్కడ మనకి ఏంటంటే ఇవన్నీ మనం చేయాలంటే మనకి ముందు ఇదిగోండి ఇదే కదా, మనం వచ్చేసేసి ఇప్పుడు మనం XST చేస్తున్నాం కదా. కాకపోతే మీకు ఇప్పుడు అకరెన్స్ గురించి కదా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అకరెన్స్ కోసం ఓకే, ఇప్పుడు XML కన్వర్టర్ దగ్గరికి వెళ్దాం. ఇదిగోండి ఇక్కడ అన్బౌండ్ అని ఉంది చూసారా. ఇదైతే మనకి అట్లీస్ట్ ఒక్కసారైనా సరే మనకి 1 to 1 లాగా అనమాట. ఇది 1 to 1 మ్యాపింగ్ లాగా అట్లీస్ట్ ఒకసారైనా సరే మనకి ఇన్పుట్ అన్నది మనకి రావాల్సి ఉంటుంది. సో ఓకేనా, ఇది మీకు అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత మ్యాపింగ్లో యాడ్ చేసిన తర్వాత ఎట్లా వస్తుంది అన్న దాని గురించి అప్పుడు నేను మీకు అక్కడ చూపిస్తాను. ఇది ఆల్రెడీ నేను సేవ్ చేశాను. ఇది వచ్చేసి ఇన్పుట్కి సోర్స్ సిస్టమ్కి సంబంధించినటువంటి కోడ్. ఇప్పుడు వచ్చేసి మనం అవుట్పుట్కి సంబంధించినటువంటి కోడ్ కావాలి. ఇదిగోండి సోర్స్ అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి క్లయింట్ అవుట్పుట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సంబంధించినటువంటి కోడ్ ఇది. దీనికోసం ఇప్పుడు మళ్ళీ XSTని అయితే రెడీ చేస్తున్నా. దానికోసం మళ్ళీ మనం XML to XST కన్వర్టర్ వెబ్సైట్కి అయితే వచ్చాం. ఇదిగోండి ఇది మనకు వచ్చేసి అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి కోడ్. ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఎటువంటి డేటా లేదు. జస్ట్ నేను ఏం చేస్తున్నానంటే మీకు తెలియాలని చెప్పి, డేటా ఉన్నా సరే తీసుకున్నా సరే ఏం కాదు, కాకపోతే మీకు తెలియాలి కదా అని చెప్పి నేను అవుట్పుట్కి సంబంధించిన XML కోడ్ ఎట్లా రెడీ చేసుకోవాలి, ఇన్పుట్కి సంబంధించిన కోడ్ అన్నది ఎట్లా రెడీ చేసుకోవాలి, ఇవి రెండు ఎక్కడి నుంచి వస్తాయి అన్న దాని గురించి మీకు నేను చూపించాను. ఇదిగోండి మీరు చూసుకున్నట్లయితే సేమ్ మనకి అట్లీస్ట్ ఒకసారైనా రావాలి. ఇక్కడ మన ఫీల్డ్స్ చూసుకున్నట్లయితే ఏమున్నాయి చూడండి. ఐడి, నేము, ఏజ్, జెండరు, ఆ తర్వాత డిపార్ట్మెంట్, ఆ తర్వాత GPA అన్నది ఉంది. దీంట్లో ఫీల్డ్స్ అయితే ఇది ఉన్నాయి కదా. మనం అదే ప్రీవియస్ దాంట్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఐడి, ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఏజ్, జెండరు, డిపార్ట్మెంట్, ఆ తర్వాత GPA. దీంట్లో మనకి ఎక్స్ట్రా ఫీల్డ్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 7 ఉన్నాయి దీంట్లో. ఓకేనా, అదే మనకి దీంట్లో చూసుకున్నట్లయితే ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 ఉన్నాయి దీంట్లో. ఓకేనా, దీంట్లో చూసుకున్నట్లయితే 6 ఫీల్డ్స్ ఉన్నాయి. అదే మనకి దీంట్లో చూసుకున్నట్లయితే ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 ఉన్నాయి. ఓకేనా, ఇది వచ్చేసేసి మనకి ఇన్పుట్ సైడ్ ఇస్తామండి. ఇప్పుడు మనం అవుట్పుట్ సైడ్ XSTని అయితే రెడీ చేసాం కదా, దాన్ని కూడా చేసుకుందాం సేవ్.
దానికోసం అయితే మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఇదైతే కాపీ చేసుకొస్తాను. ఇక్కడ నుంచి కాపీ ఉంటుంది, దీన్ని క్లిక్ చేస్తే చాలు కాపీ అయిపోతుంది. దాన్ని తీసుకొచ్చి మళ్ళీ నోట్ ప్యాడ్లో ఇంకో ట్యాబ్ తీసుకున్నాను కదా, దీంట్లో మళ్ళీ సేమ్ మ్యూజిక్ ఫోల్డర్లో సేవ్ చేస్తా. ఆ తర్వాత సేవ్ యాజ్ క్లిక్ చేస్తున్నా. సేవ్ యాజ్ క్లిక్ చేసిన తర్వాత అవుట్పుట్ కదా ఇది. ఓకే, దీనికోసం మనకైతే ఒక కోడే కావాలి. ఎక్కడుంది? సోర్స్ అవుట్పుట్. ఇది సోర్స్ అవుట్పుట్ _ XST అనే ఎక్స్టెన్షన్తో కంపల్సరీ సేవ్ చేయాలండి, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఇక్కడ నుంచి సేవ్ చేశాను. ఇప్పుడు మీకు ఇది కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇక్కడికైతే ఇంపోర్ట్ చేసుకోవాలి. మన ఫ్లోలోకి అయితే ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఫ్లోలోకి అయితే ఇంపోర్ట్ చేస్తా ఇప్పుడు. ఓకే, ఇప్పుడైతే ఇంపోర్ట్ ఎట్లా అన్న దాని గురించి చూపిస్తాను. ఇక్కడ నుంచి మనం ఇన్పుట్ సైడ్ ముందు ఇది క్లోజ్ చేస్తున్నా చూడండి. ఇది వచ్చేసి సోర్స్ ఇన్పుట్ సైడ్ అయితే నేను ఇస్తాను మనకి వాల్యూ. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మ్యూజిక్లోకి వెళ్తానా అంతకన్నా ముందు ఒకసారి. ఓకే, ఇప్పుడు నేనైతే మ్యూజిక్లోకి వెళ్తున్నా. మ్యూజిక్లోనే కదా మనం స్టోర్ చేసింది. మీరు ఎట్లా స్టోర్ చేస్తారన్నది అక్కడ నుంచి చూసుకోండి. ఈ సోర్స్ ఇన్పుట్ సైడ్ సంబంధించినటువంటి XST ఫైల్ ఇదైతే ఇక్కడ నేను యాడ్ చేస్తున్నా చూడండి, ఎట్లా యాడ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడికైతే వచ్చేసింది. ఇది మన టార్గెట్కి సంబంధించినటువంటి మళ్ళీ అప్లోడ్ చేస్తున్నా. సోర్స్ అవుట్పుట్కి సంబంధించింది. ఇక్కడ నుంచి దీన్ని మళ్ళీ యాడ్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి అన్న దాని గురించి చూడండి. ఒక్కసారి నేను ఇది కొంచెం కింద గంటాను. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఏమేమి ఉన్నాయి అన్న దాని గురించి చూడండి. స్టూడెంట్స్. ఓకే, స్టూడెంట్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అన్నది మనకి ఏ స్టూడెంట్కి ఆ స్టూడెంట్కి సపరేట్ అయితే రావాల్సి ఉంది. ఓకే, 1 to 1 అక్కరెన్స్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమున్నాయి చూడండి. ఇక్కడ ఉన్న ఫీల్డ్స్ సేమ్ ఉన్న వాటితో ఒకేసారి మొత్తాన్ని లింక్ చేసేయచ్చండి. దానికోసం వచ్చేసేసి మనం ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి డిలీట్ ఆల్ మ్యాపింగ్ డెఫినిషన్స్ అని చూడండి. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడైతే సేమ్ నేమ్ ఫీల్డ్తో ఉన్న వాటిని కనెక్ట్ చేయాలంటే దీంతో కనెక్ట్ చేయొచ్చు. నేనైతే దానికోసం ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకసారి నేను కనెక్ట్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఒకదాన్ని ఫీల్డ్ని కరెక్ట్ చేసిన తర్వాత దీన్ని ఒకసారి క్లిక్ చేసామనుకోండి, నేమ్ మనకి మ్యాక్సిమం సేమ్ నేమ్తో ఈ పక్క ఉన్నాయి, మొత్తం ఒకేసారి కనెక్ట్ అయిపోతాయి. ఓకేనా? ఇప్పుడు మనకి ఇంకోటి ఏంటంటే మనకు వచ్చేసేసి ఇప్పుడు ప్రాబ్లం వస్తుందంటే ఇక్కడ ఉన్నటువంటి ఇది వచ్చేసి ఫస్ట్ నేము లాస్ట్ నేమ్ అని చెప్పి ఇక్కడ మనకి 2 parts లా వస్తుంది. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకే ఫీల్డ్ లా వస్తుంది. సో దీన్ని ఎట్లా కనెక్ట్ చేస్తాం అన్న దాని గురించి చూపిస్తున్నాను చూడండి. దీన్ని ఇది కనెక్ట్ చేశాను. ఆ తర్వాత దీన్ని కూడా తీసుకొచ్చి దీనికే కనెక్ట్ చేశాను. ఓకేనా? దీన్ని కనెక్ట్ చేసేసానుగా. ఇప్పుడు వచ్చేసేసి ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. గ్రూవీ స్క్రిప్ట్ కూడా చదువుతాను. గ్రూవీ స్క్రిప్ట్ని యూజ్ చేసి కూడా చేయొచ్చు. కాకపోతే ఇప్పుడు మనం మ్యాక్సిమం మీరు గుడ్ డెవలపర్ అయితే ఇట్లానే చేయాలి, మీకు మ్యాపింగ్ని యూజ్ చేసే చేయాలి. ఇక్కడ మనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఇది ఫంక్షన్స్ అంటారు. ఫంక్షన్స్ లోపల చూసుకున్నట్లయితే స్టాండర్డ్ ఫంక్షన్స్ లోపల ఫస్ట్ అర్థమెటిక్, బులియన్, ఆ తర్వాత కాన్స్టెంట్స్, కన్వర్షన్స్, డేట్, ఆ తర్వాత నోడ్ ఫంక్షన్స్, స్టాటిక్స్, టెక్స్ట్, ఇవన్నీ కవర్ చేయాల్సి ఉంది ఇప్పుడు మనం. ఓకేనా? మన రిక్వైర్మెంట్కి మనం రియల్ టైంలో వాడే మొత్తం వాటి గురించి అయితే నేను కవర్ చేస్తాను. ఓకే, ఇది సోర్స్ అవుట్పుట్కి సంబంధించింది, ఇది ఇన్పుట్కి సంబంధించింది కదా. మనకేంటంటే ఇమ్రాన్ ప్లస్ ఖాన్ అని చెప్పి 2 ఇట్లా రావాలి. సో ఇక్కడ అవుట్పుట్ కూడా చూపిస్తున్నా చూడండి. అవుట్ అని చెప్పి అవుట్పుట్ చూసుకున్నట్లు ఎట్లా రావాలంటే ఇట్లా రావాలి. ఓకేనా? ఇట్లా రావాలి కాబట్టి నేను అయితే మీకు చదువుతుంది జస్ట్ సింపుల్ అండి, సింపుల్ సినారియో లాగా చదువుతున్నాను.
మీకు ఈ మ్యాపింగ్లో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇవి మొత్తం మీరు ఒక్కసారిగా డిస్కనెక్ట్ చేసేయాలనుకోండి, జస్ట్ దీన్ని ఇంటూ కొడితే చాలు, మీకు మొత్తం డిలీట్ అయిపోతాయి, కనెక్షన్స్ మొత్తం డిలీట్ అయిపోతాయి ఇట్లా. ఓకేనా? మీకు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు కౌంట్ చూడండి ఒకసారి ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయని. 1 2 3 4 5 6 7. ఓకేనా? ఇక్కడ మనకి ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి చూడండి. 1 2, ఇది కాదు, ఇది మన స్టూడెంట్ కాదు, స్టూడెంట్ ఇక్కడ లెక్కేయలేదు మనం. సో ఓకేనా, ఐడి 1 2 3 4 5 6. ఓకేనా, ఇక్కడ 6 ఉన్నాయి. ఇక్కడ మన ఫీల్డ్స్ చూసుకున్నట్లయితే 1 2 3 4 5 6 7 ఐడి. ఓకేనా, ఇప్పుడు మనం దీంట్లో సేమ్గా ఉన్నటువంటి ఫీల్డ్స్ని యాడ్ చేయాలనుకోండి, ఆటోమేటిక్గా మొత్తం మనకి ఏంటంటే కనెక్షన్ చేసేయాలనుకుంటే మనం అక్కడ ఉన్నటువంటి ఈ ఆప్షన్ యూజ్ చేసి కనెక్ట్ అయితే చేయొచ్చు. ఇప్పుడు నేను ఆల్రెడీ చూపించాను. ఓకేనా, అదే మనం 1 by 1 అయితే ఇట్లా చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా, ఇట్లా 1 by 1 అయితే ఇట్లా చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మన ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఉంది. ఓకే, దీన్ని డిలీట్ చేయాలనుకోండి, దీని మీద క్లిక్ చేసి ఇట్లా రైట్ క్లిక్ ఇవ్వండి, డిలీట్ అవుతుంది. ఓకేనా, దీన్ని ఎట్లా డిలీట్ చేయాలో కూడా తెలియాలి కదా మళ్ళీ. ఓకేనా, ఇది ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ ఫస్ట్ నేము కనెక్ట్ అయ్యాం, ఆ తర్వాత లాస్ట్ నేమ్ కూడా దీనికే కనెక్ట్ అవ్వాలి. మనకు అవుట్పుట్ చూసుకుంటే ఒకే నేమ్లో రావాలి, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ రెండు కలిసి. ఓకే, ఆ తర్వాత ఏజ్ అన్నది కామన్, దీనికి కనెక్ట్ చేస్తాం. ఇది రియల్ టైంలో కూడా ఇట్లానే మనం గ్రాఫికల్గా కనెక్షన్స్ అయితే చేస్తామండి. ఇట్లా కాకపోతే ఇక్కడ మనం ఒక్కసారి కనెక్ట్ అని క్లిక్ చేయగానే మొత్తం కనెక్ట్ చేసినట్టు ఉండదు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా, అక్కడ చాలా ఫీల్డ్స్ ఉంటాయి, అవి చూస్తే అసలు మీకు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో అర్థం చేసుకోవడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఓకే, అది మీకు రియల్ టైంకి సంబంధించిన కొన్ని ఫ్లోస్ అనేది చూస్తే మీకు అప్పుడు ఒక ఐడియా వస్తుంది. సో ప్రజెంట్ అయితే ఈ స్టూడెంట్కి సంబంధించింది కూడా యాడ్ చేస్తాను. ఇది 1 to స్టార్ ఉంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 1 to 1 ఉన్నాయి చూడండి మొత్తం. ఇక్కడ కూడా 1 to 1 ఉన్నాయి చూడండి. 1 to 1 అంటే మనకు కనీసం ఒకసారి ఉన్నా రావాలని చెప్పి అర్థం. ఓకేనా, దీనికి సంబంధించి నేను బ్లాగ్ రాస్తాను, నోట్స్ చదివితే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. నేను ఇంకా రాబోయే సెక్షన్స్లో ఇంకా క్లియర్గా చదువుతాను. ఇప్పుడు ఫస్టే మీకు మొత్తం చెప్పేశానంటే మీరు అంతా కన్ఫ్యూజ్ అయిపోతారు, ఇదేంట్రా ఇన్ని ఉన్నాయని చెప్పి. ఓకే, ఇది మనకి చూసుకున్నట్లయితే ఇవి కనెక్షన్స్ అన్నీ చేసేసాను కదా. ఇప్పుడు మనం దీన్ని సిమ్యులేషన్లో చూసుకోవాలనుకోండి, ఇక్కడ నుంచి సిమ్యులేషన్లో అయితే చూసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనం ఒకే నేమ్ని రెండు నేమ్స్ ఒకటే రెండు లాగా అంటే ఇక్కడ 2 parts లాగా వస్తుంది, ఇక్కడ 1 part లాగా వస్తుంది కదా. సో దీన్ని ఎట్లా మనం కంబైన్ చేస్తాం అన్న దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా, ఇప్పుడు నేమ్కి సంబంధించి కదా, నేమ్కి సంబంధించి ఇక్కడ క్లిక్ చేశాను. ఇప్పుడు మనకి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని చెప్పి 2 ఫీల్డ్స్ అయితే వస్తాయి. ఇక్కడైతే ఉన్నదైతే టార్గెట్ ఫీల్డ్ అయితే ఒకటే ఉంది. దీన్ని కంబైన్ చేయడానికి అయితే మనం ఒక ఆప్షన్ అయితే వాడదాం. ఇక్కడ చూసుకున్నట్లయితే కన్క్యాట్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది మనకి, దీన్ని అయితే క్లిక్ చేద్దాం. కన్క్యాట్ లేకపోతే ఇక్కడ చూసినట్లయితే ఇది కాన్స్టెంట్ మనం అయితే వాడాం. యాడ్ చేయడానికి మనం ఇక్కడ అదే నెంబర్స్ని యాడ్ చేయాలనుకోండి, ఇక్కడ నెంబర్స్ని యాడ్ చేయాలనుకున్నట్లయితే ఇక్కడ అర్థమెటిక్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేస్తాం. ఓకేనా, అర్థమెటిక్ ఇవన్నీ మీకు 1 by 1 నేను చెప్తాను. ఓకే, ఇప్పుడైతే మనం కన్క్యాట్ అన్నది చూద్దాం. ఇప్పుడు కన్క్యాట్ అన్నది ఎందుకు యూజ్ చేస్తామంటే అర్థమెటిక్లో కూడా యాడ్ అనేది ఉంటుంది, కానీ ఇది వచ్చేసేసి ఇక్కడ ఎక్కడుంది, ఇదిగోండి యాడ్. ఇది వచ్చేసి అర్థమెటిక్ అంటే మీకు తెలుసు కదా, నెంబర్స్కి సంబంధించినవి మాత్రం దీంట్లో పర్ఫామ్ చేయగలం. ఇప్పుడు స్ట్రింగ్ వాల్యూస్ని 2 స్ట్రింగ్ వాల్యూస్ కాబట్టి మనం యాడ్ చేయబోతుంది. ఇప్పుడు మనం కన్క్యాట్ అన్నది యూజ్ చేస్తున్నాం. ఇక్కడ స్ట్రింగ్ 1కి దీన్ని అయితే కనెక్ట్ చేస్తున్నా, మనకి ఇది ఫస్ట్ నేమ్ ఇది రావాలి కాబట్టి, ఆ తర్వాత లాస్ట్ నేమ్ ఇది రావాలి. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే స్పేస్ అన్నది ఒకటి పెట్టాను. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ తీసుకొచ్చి దీన్ని అయితే కనెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు మనకి ఈ విధంగా అయితే కనెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. అవుట్పుట్ ఎట్లా వస్తుంది అన్న దాని గురించి ఇప్పుడు మనం సిమ్యులేషన్లో చూద్దాం. ఇక్కడ సిమ్యులేషన్ అని ఉంటుంది, ఇక్కడైతే బ్రౌజ్ XML ఫైల్ అని ఉంటుంది. ఇక్కడైతే మీరు ఆ XML ఫైల్ని ఫస్ట్ రెడీ చేసుకోండి. XML ఫైల్ని రెడీ చేసుకోవాలంటే మనకు వచ్చేసేసి XML ఫైల్ కావాలి. దానికోసం వచ్చేసి నేను నోట్ ప్యాడ్లో ఇందాక ఉన్నటువంటి ఫైల్ని, ఇది మనకి ఇన్పుట్ సోర్స్ సంబంధించిన ఫైల్ కదా, ఓన్లీ XML. ఓకే, ఇక్కడ నుంచి నేను జస్ట్
సేవ్ యాజ్ అన్నది క్లిక్ చేస్తున్నా. సేవ్ యాజ్ అన్నది క్లిక్ చేసి ఇన్పుట్ డాట్ XML స్టూడెంట్కి సంబంధించింది కదా ఇది. స్టూడెంట్ అని పెడుతున్నానులే. స్టూడెంట్ ఇన్పుట్ సంబంధించినటువంటి పేలోడ్ కాబట్టి ఇట్లా నేమ్ ఇచ్చాను. ఇక్కడ నుంచి ఆల్ టైప్స్ అన్న సెలెక్ట్ చేస్తున్నా. XML ఫైల్ ఇది మనకి తీసుకుంటాం ఇప్పుడు. ఓకే, ప్లీజ్ సెలెక్ట్ ద XML స్కీమా. అవసరం లేదు మనకి, జస్ట్ ఇది సేవ్ అయితే చాలు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సేవ్ అయింది. అసలు ఇది లేదు, అవ్వలేదు అనుకుంటానే. ఓకే, సారీ. మనకి ఇది ఒక ఫీల్డ్ ఉంది కదా, దీంట్లో ఇట్లా పెట్టకూడదు, కరెక్ట్గా ఉండాలి XML, అప్పుడే అవుతుంది. ఇన్వాలిడ్ స్కీమా మ్యాపింగ్. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కరెక్ట్గా ఉందిగా. ఫస్ట్ ఇందులో కాదు, ఇంకో ట్యాబ్లో తీసుకుంటాను, ఆగండి. ఇందులోకి వెళ్ళిన తర్వాత మనకు ఆ కోడ్ కావాలి ఇప్పుడు. ఓకే, మనకు కోడ్ కావాలి కాబట్టి MM టైప్ చేస్తున్నా. MM టైప్ చేయగానే పైకి వచ్చింది. జస్ట్ మనకి ఈ కోడ్ అన్నది తీసుకుంటున్నా. ఓకే, ఈ కోడ్లో కాపీ అయితే చేశాను. ఇప్పుడు మనం దీన్ని తీసుకొచ్చి నోట్ప్యాడ్లో సేవ్ చేయాలి. Ctrl+V, ఆ తర్వాత దీన్ని సేవ్ XML కదా మనకి కావాల్సింది. ఇది మ్యూజిక్లో అసలు ఏమేమి ఫైల్స్ ఉన్నాయో చూద్దాం. ఆల్ టైప్స్ అని సెలెక్ట్ చేయగానే మొత్తం షో అవుతాయి. ఎప్పుడుదా షో మనం చూసుకున్నట్లయితే స్టూడెంట్ XML ఉంది కదా ఇక్కడ. ఇంకెందుకు, అసలు దాని లోపల ఏముందో అవుట్పుట్లో చూద్దామా అండి. సేవ్ అయినటువంటి ఫైల్లో డేటా ఏముందో చూద్దాం. మ్యూజిక్ వచ్చాను. మ్యూజిక్ వచ్చిన తర్వాత స్టూడెంట్ ఇన్పుట్ XML అన్నది ఇచ్చాను. ఇక్కడ మనకు కరెక్ట్గా ఉందా? ఓకే, ఇదే డేటా మనకి యాస్టీస్ డేటా అయితే ఉంది. ఇక్కడ నుంచి దీన్ని క్లోజ్ చేస్తున్నా. క్లోజ్ చేసేసాను కదా. ఇప్పుడు మనకి ఇది మనకి అక్కడ మ్యాపింగ్లోకి ఇంపోర్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నుంచి బ్రౌజ్ అని క్లిక్ చేస్తున్నా. మనకి శాంపిల్ XML స్టూడెంట్ అని చూసారా, ఇన్పుట్ XML అని చెప్పి దీన్ని అయితే చూస్ చేస్తున్నా. ఇట్లా మనకి వాళ్ళు శాంపిల్ పేలోడ్ అయితే ఇస్తారు. ఓకేనా, ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఇవి ఫీల్డ్స్. మనకి ఇక్కడ ఇన్ని ఫీల్డ్స్ మీకు కనబడట్లేదు అనుకోండి, ఇక్కడ నుంచి సబ్స్ లాగా ఉంటాయి ఇట్లా. ఓకే, స్టూడెంట్ లోపల ఈ స్టూడెంట్స్, దాని లోపల ఒక్కొక్క స్టూడెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నది ఇట్లా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇమ్రాన్ ప్లస్ ఖాన్, ఫస్ట్ నేము ఇమ్రాన్, లాస్ట్ నేము ఖాన్ అని వచ్చింది. అదే మళ్ళీ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ నేమ్ ఈసుబ్, సెకండ్ నేమ్ ఖాన్. ఓకే, అదే మళ్ళీ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ నేము ఫయాజ్, లాస్ట్ నేమ్ SK. ఓకే, అదే మనకి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ నేమ్ శ్రీను, లాస్ట్ నేమ్ D. ఓకే, ఇవన్నీ కంబైన్ అయ్యి మనకి అవుట్పుట్ ఎట్లా వస్తుంది అన్న దాని గురించి ఇప్పుడు టెస్ట్ అయితే చేద్దాం. ఇక్కడ టెస్ట్ అని ఉంటుంది. మనం XML అప్లోడ్ చేయాలి ఫస్ట్, తర్వాత ఇది వస్తుంది. దాని తర్వాత దీన్ని ఇక్కడ నుంచి ఇట్లా సిమ్యులేషన్ అన్నది స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు అవుట్పుట్ ఉన్నది మీకు అక్కడ ఎట్లా వస్తుందంటే, ఇక్కడ మీరు చూసినట్లయితే కంబైన్ అయ్యి సింగిల్ ఫీల్డ్లో వచ్చింది చూడండి మొత్తం. ఓకేనా, ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు ఫస్ట్ నేమ్ ఏముంది చూడండి, ఇక్కడ ID నెంబర్ సేమ్ టు సేమ్ వచ్చేసింది. మనకు ఆ క్లయింట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న అవుట్పుట్, టెస్ట్ అవుట్పుట్ అయితే ఇది.
అతని దగ్గర ఉన్న డేటా అయితే ఇది. నేను జస్ట్ శాంపిల్కి నేను మీకు అర్థం అవ్వాలి మ్యాపింగ్ అంటే ఏంటి అని చెప్పి తెలియడం కోసం నేను ఏంటంటే ఫస్ట్ క్లాస్ ఇట్లా చదువుతున్నా. రియల్ టైంలో చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు బాగా థింక్ చేయాలి. థింక్ చేసి దాన్ని మ్యాపింగ్ ద్వారా ఎట్లా అవుట్పుట్ తేగలం అన్నది కొంచెం లాజిక్గా మీరు బాగా ఆలోచించాలి ఈ టైంలో మటుకి. ఓకేనా? అవుట్పుట్ ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ని యూజ్ చేసి మనం అవుట్పుట్ ఎట్లా తెస్తాం. ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ ఉన్నాయి చూసారా, మనకి అర్థమెటిక్కి సంబంధించి బులియన్కి సంబంధించి. అట్లా వాటిని బట్టి ఇప్పుడు మనం ఫస్ట్ ఇది డేటా ఏమొచ్చిందన్నది చూద్దాం. చూడండి, ఫస్ట్ ఐడి వచ్చింది, ఆ తర్వాత ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ని కంబైన్ అయ్యి ఒకే నేమ్లో రెండు కలిసి నేమ్ అని చెప్పి వచ్చేసింది. ఆ తర్వాత ఏజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. ఆ తర్వాత జెండర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సేమ్ వచ్చేసింది. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డిపార్ట్మెంట్ కంప్యూటర్ సైన్స్ అనేది చెప్పి వచ్చేసింది. ఆ తర్వాత జీపీఏ చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసింది. సో మనం చూసినట్లయితే ఇందాక మనం ఎక్స్ఎస్టీ ఒకళ్ళకి మాత్రం క్రియేట్ చేసినట్టు అక్కడ మనకు చూపించింది. ఇక్కడ మీకు ఎక్స్ఎస్టీ ఫైల్స్ ఒకసారి చూసినట్లయితే ఇదిగోండి ఎక్స్ఎస్టీ ఇదే కదా, సోర్స్ అవుట్పుట్కి సంబంధించి ఎక్స్ఎస్టీ చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఒక్కోటి మాత్రమే కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే అవుట్పుట్ ఎట్లా వచ్చింది చూడండి, దేనికి దానికి ఫీల్డ్స్ అన్నీ వచ్చినాయా. ఈ విధంగా మనం ఎక్స్ఎస్టీస్ని క్రియేట్ చేసుకొని ఇట్లా అప్లోడ్ చేసుకొని దీన్ని అయితే మనం తీసుకుంటాం. ఇక్కడ నుంచి మీరు టెస్ట్ అన్నది తర్వాత ఇక్కడ నుంచి అవుట్పుట్ని డౌన్లోడ్ అవుట్పుట్ అని క్లిక్ చేస్తే ఇక్కడ నుంచి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి డౌన్లోడ్ అయినటువంటి అవుట్పుట్ ఫైల్ అన్నది ఇక్కడ నుంచి డౌన్లోడ్ అయిన అవుట్పుట్ ఫైల్ అన్నది తీసి చూపిస్తాను చూడండి. ఓకే, ఇక్కడ కాదు, డౌన్లోడ్ అవుట్పుట్ కదా మనకు కావాల్సింది. ఇక్కడ నుంచి డౌన్లోడ్స్కి వెళ్తున్నా. ఇది మనకి టెస్ట్ అవుట్పుట్ అని ఇదిగోండి మనకి అవుట్పుట్ వచ్చింది చూడండి. ఇక్కడ మనకి యాడ్ అయ్యి వచ్చింది డేటా మొత్తం. ఈ విధంగా డౌన్లోడ్ చేసి కూడా చూసుకోవచ్చు. ఎవరైనా రిక్వైర్మెంట్ మనకి ఇట్లా అవుట్పుట్ వస్తుంది, మీరు ఒకసారి నేను చేసినటువంటి సిమ్యులేషన్ని చూడండి అని చెప్పి శాంపిల్ ఫైల్ని వాళ్ళని పంపించాలనుకోండి, ఇలా మనం డౌన్లోడ్ చేసి ఇది మీరు ఇచ్చిన అవుట్పుట్, ఇది మీరు ఇచ్చిన అవుట్పుట్కి నేనైతే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న అవుట్పుట్ అయితే ఇట్లా తీసాను, ఇట్లా వచ్చింది, ఇది మీకు ఓకేనా కాదా అని చెప్పి వాళ్ళకి అటాచ్మెంట్లా పంపించాలన్నప్పుడు ఇట్లా డౌన్లోడ్ చేసి పంపించుకుంటాం. ఆ తర్వాత మళ్ళీ దీన్ని ఇక్కడ నుంచి ఏదన్నా ఇది మనకి టెస్ట్ చేయాలన్నప్పుడు దీన్ని అయితే యూజ్ చేస్తాం. ఇంకా వేరే ఎక్స్ఎంఎల్స్ని ఏదైనా ఇచ్చి టెస్ట్ చేయాలన్నప్పుడు ఓకేనా, ఇక్కడ నుంచి మనం అప్లోడ్ చేస్తాం. ఎక్స్ఎంఎల్ ఫైల్ మాత్రమే ఇక్కడ నుంచి అప్లోడ్ చేయగలమండి, వేరే ఫైల్స్కి సపోర్ట్ చేయదు. ఓకే, ఆ తర్వాత ఇక్కడ నుంచి క్లోజ్ చేసేస్తున్నా. సిమ్యులేషన్ మనకు కావాల్సిన అవుట్పుట్ అయితే వచ్చేసింది కదా. సో ఈ విధంగా మనం మ్యాపింగ్కి సంబంధించి మొత్తం అయితే మీకు 1 by 1 అయితే నేర్పిస్తా. ఈ రోజుకి మీకు ఇది సింపుల్గా స్టార్టింగ్ సెక్షన్ కాబట్టి ఇట్లా నేను సింపుల్గా అయితే చూపించాను. ఇక ఆ తర్వాత ఇక్కడ అర్థమెటిక్లో చూసుకున్నట్లయితే ఎన్ని ఉన్నాయి చూడండి. మనం రియల్ టైంలో మ్యాథ్స్లో వాడే మొత్తం ఉంటాయి. పవరు, ఇక్కడ యాడ్, సబ్ట్రాక్ట్, ఈక్వల్, ఆ తర్వాత అబ్సల్యూట్, స్క్వేర్ రూటు, ఆ తర్వాత స్క్వేరు, ఆ తర్వాత సైను, ఇక్కడ మన రిక్వైర్మెంట్ని బట్టి ఇది మనం యూజ్ చేస్తాం. ఓకేనా. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే బులియన్ అంటే ట్రూ ఫాల్స్కి సంబంధించి మీకు ఐడియా ఉండే ఉంటుంది. అండ్, ఆరు, నాట్, అండ్, ఆరు, నాట్, ఆ తర్వాత ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, ఇఫ్, ఇట్స్, ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు అంతవరకు వాడితే చాలే మీరు. ఇఫ్ ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే ఇఫ్ సంబంధించి ట్రూ ఫాల్స్కి సంబంధించింది, ఇది కూడా కండిషన్ మనం రిక్వైర్మెంట్ని బట్టి వాడతాం. ఓకే, మీకు మొత్తం అయితే ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకేమున్నాయి, కాన్స్టెంట్ అంటే మీకు ఇక్కడ నుంచి ఏదన్నా కాన్స్టెంట్గా ఏదైనా వాల్యూ పాస్ చేయాలన్నప్పుడు దీన్ని యూజ్ చేస్తాం. నేను 1 by 1 అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే కన్వర్షన్, ఫిక్స్డ్ వాల్యూ మ్యాపింగ్కి సంబంధించింది ఇది. ఆ తర్వాత వాల్యూ మ్యాపింగ్కి సంబంధించింది ఇది. ఓకేనా, ఇది మనం రియల్ టైంలో బాగా యూస్ చేస్తూ ఉంటాం. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే కన్వర్షన్స్ అయిపోయిన తర్వాత డేట్కి సంబంధించింది, కరెంట్ డేట్ కావాలా, ఆ డేట్ ట్రాన్స్ డేట్ని ఏదైనా అంటే ఇప్పుడు వస్తున్న వే కాకుండా ఇంకొక వేలో ఏదైనా కావాలా, అంటే ఒక అవుట్పుట్ నుంచి ఇంకో అవుట్పుట్కి విధంగా ఫార్మాట్ మార్చే విధంగా కావాలి అన్న దాని గురించి అడ్వాన్స్డ్ లెవెల్లో మనం అయితే ఇది మొత్తం మోడిఫై అయితే చేయొచ్చు. ఓకే, డేట్ ట్రాన్స్కి సంబంధించి. ఆ తర్వాత డేట్ బిఫోర్, ఇదిగోండి డేట్ బిఫోర్ ఇట్లా ఉంది, ఆఫ్టర్ ఎట్లా కావాలన్న దాని గురించి కూడా మనం. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే డేట్ ఆఫ్టర్. ఓకే, ఇట్లా మనం 1 by 1 అయితే మీకు నేను చూపిస్తాను.
ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే నోడ్ ఫంక్షన్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూడండి. ఇక్కడ క్రాస్, రిమూవ్ కాంటెక్స్ట్, ఆ తర్వాత రీప్లేస్ వాల్యూ, ఆ తర్వాత ఎగ్జిస్ట్, ఇట్లా చాలా ఉంటాయి. మీకు 1 by 1 అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్టాటిక్స్లో చూసుకున్నట్లయితే సమ్, యావరేజ్, ఆ తర్వాత కాన్స్టెంట్, ఇన్ ఇండెక్స్, ఇట్లా మనకి. ఆ తర్వాత స్టాటిక్స్ తర్వాత టెక్స్ట్ చూసుకున్నట్లయితే సబ్స్ట్రింగ్, ఆ తర్వాత కాంటెక్స్ట్. ఓకే, కాంటెక్స్ట్ ఇప్పుడు మనం యూజ్ చేసాం చూసారా ఇది. ఓకే, ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఈక్వల్స్, ఆ తర్వాత ఇనాక్స్, ఇట్లా మనకి 1 by 1 అయితే చూపిస్తా, ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇట్లా మొత్తం చదువుకుంటే వెళ్తే ఉపయోగం లేదు. ఓకే, ఈ రోజుకైతే ఇది ఫ్లో. ఇక నెక్స్ట్ సెక్షన్లో అయితే మీకు క్లియర్ కట్గా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నుంచి ఒక్కొక్క రిక్వైర్మెంట్ని తీసుకొని మీకైతే ఫ్లోలో చూపిస్తాను ఎట్లా అన్న దాని గురించి. ఓకే, బాయ్, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం.